హాయ్ హలో ఎవ్రీబడి. ఈరోజు పెళ్ళిలో జరిగే ఘట్టం గురించి చెప్తున్నాను. పూల పండ్లు అయిపోయిన తర్వాత అంటే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత పెళ్ళి పనులు స్టార్ట్ చేయబోయే ముందు పసుపు కొట్టడం అండ్ వడియాలు పెట్టడం అనే కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. ఇది మన హిందువుల సాంప్రదాయం. ఇదే పసుపుని పెళ్లి పనుల్లో ప్రతి చోట యూజ్ చేస్తారు అండ్ పెట్టిన వడియాలని పెళ్లి వంటల్లో అంటే భోజనాలలో యూజ్ చేస్తారనమాట. మన చుట్టాలని, బంధువుల్ని, పక్కన నైబర్స్ని అందరినీ పిలుచుకొని ఇట్లా సరదాగా ఒక కార్యక్రమం చేసుకుంటారు. నా పెళ్ళిలో అయితే ప్రతి ఈవెంట్ని మేము చాలా సాంప్రదాయంగా చేసాము. కానీ కోవిడ్ టైం అవ్వడం వల్ల కంప్లీట్ కోవిడ్ లాక్డౌన్, సో కొంచెం క్రిటికల్గానే జరిగింది. బట్ ఏ ఈవెంట్ని అయితే మేము మిస్ చేయలేదు. పెళ్ళి అంటేనే ఒక పండుగలా ఉంటుంది కదా. ఫస్ట్ పెళ్ళి చూపుల నుంచి తర్వాత అయ్యే పెళ్ళి రిసెప్షన్ వరకు చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్, అసలు ఎంత హడావుడి, ఆ పనులు ఎంత టైర్డ్ అయిపోయినా ఆ సరదాలు మాత్రం మళ్ళీ మళ్ళీ రాలేవు. మనం ఇంట్లో చేసుకునే చిన్న చిన్న కార్యక్రమాలకి అంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి, పండుగలకి అందరూ కలిసినా కలవకపోయినా ఈ పెళ్ళి అనే విషయానికి వస్తే ఎక్కడ లేని దూరపు నుంచి బంధువులు కూడా మనం ఇన్వైట్ చేస్తాం. వాళ్ళు కూడా అట్లానే పెళ్ళి అంటే ఖచ్చితంగా వస్తారు. మేమైతే ఈ ఈవెంట్ని చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ డీజేలతో, సాంగ్స్తో బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. మన లైఫ్లో పెళ్ళి అనేది లైఫ్లో ఒక్కసారి వచ్చే ఈవెంట్. సో అది ఏ డిసప్పాయింట్స్ లేకుండా మనకి ఉన్న దాంట్లో తృప్తిగా చేసుకోవాలన్నమాట. కానీ అన్ని కార్యక్రమాలు చేస్తే చాలా బాగుంటుంది కదా.
Take it easy.